సైనిక్పురిలో అక్రమ హుక్కా పార్లర్ గుట్టురట్టు. సైనిక్పురిలో ఇల్లీగల్ గా హుక్కా వ్యాపారం బహిర్గతం. సైనిక్పురిలో అక్రమంగా నడుస్తున్న హుక్కా పార్లర్ పై స్టింగ్ ఆపరేషన్ ద్వారా అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి. ఈ పార్లర్ లో యువత హుక్కా స్మోకింగ్ చేస్తున్నట్లు వెల్లడయ్యాయి. ఆరోగ్యానికి అనేక ప్రమాదాలు కలిగించే హుక్కా స్మోకింగ్ సమాజంలో అనేక దుష్ప్రభావాలు కలిగిస్తుంది. ఈ అక్రమ వ్యాపారం చిన్న వయసు గల వారిని కూడా అనుమతించడంలో తీవ్ర నైతికత లేమి కనిపిస్తోంది. రాత్రి 11 గంటలకు అన్ని షాపులు మూసినా ఈ హుక్కా పార్లర్లు మాత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి. కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి యువతను ఆహ్వానించి హుక్కా పార్లర్ ఎప్పుడు తెరిచి ఉంటుందో సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ పార్లర్లో నిర్వహించే అక్రమ కార్యకలాపాలు యువతను, చిన్నపిల్లలను నకిలీ ఆనందం కోసం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా మార్చేస్తున్నాయి. ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన సమాచారం పోలీసులకు, అధికారులకు చేరుకుంటున్నప్పటికీ వారు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ వ్యాపారాన్ని పట్టుబట్టాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని, వ్యాపారాన్ని నిషేధించాలని ప్రజల నుంచి తీవ్ర అభ్యర్థనలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 2024లో హైదరాబాద్ లోని హుక్కా పార్లర్లపై నిషేధం విధించారు. అయితే ఈ నిషేధం తర్వాత కూడా కొంతమంది అక్రమంగా ఈ పార్లర్లను నడుపుతున్నారని తెలుస్తోంది. ఈ చర్యలు రేవంత్ రెడ్డి గారి పవర్ ను ప్రభావితం చేస్తాయా? ఇది ప్రజల ప్రశ్న. బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా సపోర్ట్ చేస్తుంది? దీనికి సంబంధించిన బిల్లుకు ప్రెసిడెంట్ దగ్గర ఉండి కూడా గత సంవత్సరం ఆమోదం పొందలేదు. ఇప్పటికే హైదరాబాద్ లోని హుక్కా పార్లర్లపై నిషేధం విధించేందుకు పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు గారు పబ్లిక్ గా ప్రకటన చేశారు. అయినప్పటికీ ఈ అక్రమ వ్యాపారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సమాజం యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు, యువతను హుక్కా వంటి వ్యాపారాల నుండి రక్షించేందుకు ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ దీనిని గమనించి సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రజల సమస్యలను తెలుసుకొని సమాజం పురోగతికి మద్దతుగా నిలబడడమే మన లక్ష్యం.